హ్మ్. ఇప్పుడు ఒక చిన్న సినారియో చెప్తా. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. నేను ఆలోచించుకొని నాకు జవాబు దొరికింది కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇది ఒక అనాలజీ, అంటే ఒక ఉదాహరణగా చెప్తే ఆ ఉదాహరణ లోపల మనం ఎక్కడ ఫిట్ అవుతామని చూసుకోవాలి. అంటే 2 సందర్భాలు. మొదటి సందర్భం, ఒక వ్యక్తి, ఒక కుటుంబ సభ్యుడు, చాలా అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఒక అమ్మాయి కాలికి దెబ్బ తాకింది. ఇప్పుడు దెబ్బ తాకగానే ఆమె ఏం చేసింది? భయపడి పరిగెత్తుకొని కుటుంబ సభ్యులు అక్కడ దగ్గరలో లేరు. సో ఆ ఫోన్ తీసుకొని ఫోన్ చేసింది. ఎవరో పికప్ చేశారు, బ్రదరు. తర్వాత ఏమైందంటే ఇట్లా నా కాలుకి దెబ్బ తాకిందంటే అక్కడ వాళ్ళు ప్యానిక్ అయిపోయారు. అయ్యయ్యో అన్న తర్వాత నువ్వు అక్కడే ఉండు, ఎక్కడున్నావు అక్కడ అన్న తర్వాత వాళ్ళు 2-3 ఫోన్ చేసుకున్నారు. ఇది రెగ్యులర్గా సినిమాల్లో జరుగుతుంది, రియల్ లైఫ్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు సమస్యని అంటించుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? నా బంగారు తల్లికి దెబ్బ తాకింది, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నువ్వెక్కడున్నావు అంటే అందులో ఎవరో చదువుకుంటున్నారు. ఇట్లా జరిగితే నువ్వు చదువుకుంటావా, పరధ్యానంగా ఉంటావా నువ్వు అని ఆ విషయం గురించి గొడవ పడ్డారు. నొప్పి అట్లనే ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నాకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు ఎగిరిపడలేదు, ఆమెనే సరికి లేచి వచ్చిందని వాడన్నాడు. దాంతో ఇప్పుడు అది పక్కకు జరిగి ఇక్కడ తూతూ మేమే స్టార్ట్ అయింది. ఇంకా నీతో నాకు అక్కర్లేదు, నువ్వు రానవసరం లేదు హాస్పిటల్కి, నా బంగారు తల్లిని నేను తీసుకుపోతా, నేను వస్తున్నానమ్మా, ఎవరున్నా లేకున్నా నేనున్నాను భరోసా ఇచ్చాడు. ఇప్పుడు ఆమె వెయిట్ చేస్తూ ఉంది. షీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దీన్ని వదిలేసింది గాలికి. ఆ తర్వాత భయపడుతుంది. ఇప్పుడు ఒక 20-25 మంది బంధువులంతా వచ్చారు కారు వేసుకొని. ఒకరు పట్టుకొని ఏడిచారు, ఎంత పెద్ద కష్టం వచ్చింది నీకు అని. ఆవిడకి చెప్పేలోపు ఇంకొక ఆమె ఉన్నది, నువ్వు అసలు బయటికి పంపించింది నీకు 1,00,000 సార్లు చెప్పిన, అయినా సరే పంపించింది. బుద్ధి లేకుండానే వాళ్ళ కొడుకుని తిట్టింది ముసలామె. తిడితే నేనేం చేసినా, బయటికి పొమ్మన్నా కానీ నేను దెబ్బ తగిలిచ్చాను అని ఆయన అన్నాడు. ఆ తర్వాత దానికి ఈమె డాడీది ఏం తప్పులా, నువ్వు ఎప్పుడు డాడీని వెనకేసుకొస్తాను, ఇట్లా ఒకరినొకరు అనుకున్నారు. ఆ తర్వాత పొద్దున్నే ఎవరి మొహం చూసినవేమో అని ఒక ఆమె అన్నది. ఇంకొక ఆమె ఎవరిని చేతబడి చేశారేమో. అసలు గుచ్చుకున్నది దేనికి తగిలింది అంటే ఏదో శీల గుచ్చుకుంది, అది సెప్టిక్ అయితే కాలు కొట్టేస్తారు, భయం పట్టుకుంది. ఇట్లా ఇది సినారియో. అంటే హ్యూమన్ మైండ్ ఇట్లా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ దిస్. ఇప్పుడు ఇదే వ్యక్తి ఇప్పుడు డిపెండ్ అయ్యి ఉంది ఆ అమ్మాయి. అంటే ఫాదర్ ఏం చెప్తున్నాడు, తర్వాత నాయనమ్మ ఏం చెప్పింది, అంటే తన సొంత బ్రెయిన్ ఉపయోగించట్లేదు. అంటే వేరే వాళ్ళ జాలి, దయ, సానుభూతి, వాళ్ళు చేసే సహాయము, నాకు సహాయం చేస్తారు, ఈ హోప్ వల్ల సమస్య అట్లే ఉంది. తను నిరంతరం బాధపడుతుంది, ఏడుస్తుంది. తీరా ఆపరేషన్ అయింది, ఇంకా సానుభూతి నడుస్తూనే ఉంది, నాకెందుకు ఇట్లయిందని ఉంది. తర్వాత ఎవరో అన్నారు, పోయి హాస్పిటల్లో చేయించినావు, మంచి హాస్పిటల్ చేయించింటే బాగుండు, ఇంకా తొందర తగ్గదంటే చేయించిన వాళ్ళ మీద కోపం వచ్చింది. ఇదంతా ఒక సినారియో. ఇది చూడడానికి బాగుంది. ఇప్పుడు రెండవది, సేమ్ అదే అమ్మాయి అడవిలో ఒంటరిగా పోతుంది, సేమ్ శీల గుచ్చుకుంది. అక్కడ ఫోన్ లేదు, తన కోసం బాధపడేవాడు కానీ సింపతి చూపించేవాడు కానీ లేడనుకో. అప్పుడు మొట్టమొదటిసారి ఆ అమ్మాయి నొప్పి వల్ల ఏడుస్తుంది తప్ప బాధ వల్ల ఏడవదు. ఇది ఒక రిమార్కబుల్ చేంజ్ జరుగుతుంది మైండ్లో. అంటే మనిషి ఈ స్థితికి వస్తే తప్ప సత్యం అర్థం కాదు. నొప్పి వల్ల ఏడవటం ఓకే, కానీ బాధ వల్ల ఏడవటం మాత్రం నాట్ ఓకే. తేడా లేదు సార్ ఇన్నిటికి. కాదు నాకెందుకు ఇట్లయింది అనుకుంటే బాధ వస్తుంది. చాలామంది బాధ వల్ల ఏడుస్తారు. ఇప్పుడు లేడీస్, జెంట్స్ అందరూ ఏడ్చేది నొప్పి వల్ల కాదు, ఉత్తగానే మనసులో కల్పన చేసుకుని ఏడుస్తున్నారు. హైదరాబాద్లో ఎవరైనా చెంపదెబ్బ కొడితే బాధ అయిపోతుంది. అదే నేపాల్లోనూ గల్ఫ్లోనూ కొడితే నొప్పి మాత్రమే ఉంటుంది. అప్పుడు విషయంగా చూస్తున్నాం. ఇప్పుడు అదే అమ్మాయి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే మొట్టమొదటిసారి ఆ నొప్పికి ఏడుస్తుంది తప్ప బాధ లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు బాధపడితే ఓదార్చేవాడు లేడు, సానుభూతి చూపేవాడు లేడు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు లేడు, ఎవడు లేడు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ లుక్డ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఈ సమస్యలోకి తొంగి చూసి ఇది చిన్న గాయమా పెద్ద గాయమా నువ్వే నిర్ణయానికి వచ్చి, ఒకవేళ నీ ఇన్స్టింక్టివ్గా ఆ ముళ్ళుని ఏదైనా తీసేసి అటనే దొగ్గుకుంటూ పోయి అక్కడున్న వాటర్ ఉంటే దాంతో కడిగి, ఆ లోపల ఇంకేదో గుచ్చుకుంటుంది అన్నప్పుడు దేంతో తీస్తే అది బయటకు వస్తుంది నువ్వే ఆలోచించి, అక్కడున్న ఒక బలమైన ముళ్ళు కోసం నువ్వే వెతికి, ఇదంతా నొప్పిలోనే. కానీ నీవు ఇన్ఛార్జ్ తీసుకున్నావు దానికి. యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లం. అందుకని తొందరగా
ఈ ఏడుపులు తుడుపులు లేకుండా, పక్క వాళ్ళ మాటలు లేకుండా, కుటుంబం అంతా పరిశాన్ కాకుండా నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకున్నావు. ఇప్పుడు ఎవరికి జీవితం అర్థమవుతుంది? ఈ స్థితి ఉన్నవాడికి అర్థమవుతుంది. అట్లా కాకుండా నా సమస్య కారణం వేరే వాళ్ళు అని ఒకవేళ మనసులో ఉంటే ఇక జీవితంలో విముక్తి లేదు. ఇంకా అంటే ఎప్పుడు ఏదో ఒక కారణం దొరుకుతుంది మనం బ్లేమ్ చేయడానికి. ఇప్పుడు ఎవడైతే నేనున్న స్థితికి కారణం నేను లైఫ్లో డెవలప్ కాలేదంటే నేనే కారణం, నేనే నా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఇక మీద ఉపయోగించుకుంటాను అంటాడు. అది ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంది? నేను ఇప్పుడు ఇక్కడుండి ఆపరేట్ చేస్తున్నా. సెకండ్, నాకేదన్నా ఇష్యూ వస్తే నేను ఎవరి మీద ఆధారపడకుండా నా అంతకు నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. దాన్ని బాధగా మార్చుకోను, ఎవరిని బ్లేమ్ చేయను, నన్ను నేను బ్లేమ్ చేసుకోను. తర్వాత దాని జాతకాలకు లింకు పెట్టను, చేతబడి అనను. సమస్యను సమస్యగా చూస్తే తొందరగా జవాబు దొరుకుతుంది. సమస్యను సమస్యగా చూడకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ మానసిక స్థితుల్ని ఆ సమస్యకి అట్రిబ్యూట్ చేస్తే అది ఒక పెద్ద ఎడతెగని సమస్యగా మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ సినారియోలో మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా వీళ్ళు పోనీయరు. అందరు కలిసి వాళ్ళ మానసిక స్థితులు వీరి మీద అప్లై చేస్తూనే ఉంటారు, లేదా సలహాలు ఇస్తారు. సో ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఎప్పుడు ఏ పని చేయలేదు. సో మనిషి తన స్వేచ్ఛను తాను కోల్పోవడానికి తానే కారణం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది ఎవరికి చెప్పాలి, ఏది ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ ఒక చిన్న అబద్ధం చెప్పి తప్పించుకోవాలి, ఎవరితో మాత్రమే సత్యం చెప్పాలి, సత్యం ఎవరు అర్థం చేసుకుంటారో వాడికి చెప్పాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో మనం మాట్లాడాలి, ఎవరితో సుత్తేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే మన జీవితంలో హాయిగా ఉండేది. మనం అందరితో ఒకలా ఉన్నామనుకో మన జీవితం సంకనాయిపోతుంది. అందుకని ఇప్పుడు ఫస్ట్ సినారియోలో లైఫ్లో ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు, ఎప్పుడు డిపెండెన్సీ ఉంటుంది. ఒక కాళ్ళు లేని వాడు కనుక కట్టె మీద ఆధారపడ్డట్టు ప్రతి చిన్నదానికి నేను చీర కొనుక్కోవాలనుకుంటున్నా, అమ్మ నువ్వు వస్తావా? చిన్న వాటికి డిపెండెన్సీ. ఇంకా అసలు చీర కొనుక్కోవడంలో నువ్వు 5-6 మంది ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు ఉద్యోగం విషయంలో నువ్వు ఎట్లా నిర్ణయం తీసుకుంటావు, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని ఎట్లా నిర్ణయం తీసుకుంటావు, అయ్యే పనేనా కాదు. నువ్వు చెప్పాలే చీర చాలా చిన్న విషయం, నేనే కొనుక్కుంటాను, నాకెవరి సలహా అక్కర్లేదు. నిష్ఠూరంగా స్పష్టంగా చెప్పగలగాలి. ఇప్పుడు బయటికి వెళ్తే నేను ఒక్కదాన్ని వెళ్ళగలను, దయచేసి మీరు రిలాక్స్ ఉండండి, నేను అడుగుతాను మిమ్మల్ని సాయం చేయాల్సి వస్తే, అదొక్కటి చేద్దురు. కానీ ఇప్పుడేమైంది, యు ఆర్ యాక్టివేటింగ్ యువర్ ఓన్ మైండ్. నువ్వు నీ కళ్ళతో చూస్తున్నావు, నువ్వు ఎరుకలో ఉన్నావు. ఎంతసేపు నన్ను డ్రైవింగ్ తిప్పుతారు, నేను డ్రైవింగ్ నేర్చుకుంటారు ఇప్పటి నుంచి. ఎంతసేపు మీరు అడిగితే డబ్బులు ఇస్తారు, లెట్ మీ మేక్ మై ఓన్ మనీ. ఎంతసేపు నేను స్కాన్ బార్ కోడ్ తీసి మీకు పంపించాలి, క్యూఆర్ కోడ్, ఇప్పటి నుంచి నా దాంట్లో ఫోన్పే ఉండాలి, నాకు డబ్బు ఉండాలి. సో ఇది ఎవ్వరు చెప్పరు నీకు, ఎవ్వడికి వాడి నిర్ణయం తీసుకుంటేనే స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు చెప్పరు. చెప్పేవాడేమో నచ్చడు, ఎందుకంటే సానుభూతి నచ్చినంత లెసన్ నచ్చదు. ఇప్పుడు దువ్వేవాడు ఎప్పటికీ నచ్చుతాడు. అట్లా కాకుండా నువ్వు నేర్చుకో అంటే వాడు శత్రువు అయిపోతుంది. కానీ వాడే సహాయం చేస్తున్నాడేమో. అందుకని ఇప్పుడు చెప్పింది 2 సినారియోల్లో ఎక్కడ ఉండాలి అంటే, నేను అడవిలో ఒంటరిగా ఉన్నవాడు ఏదైనా సమస్య వస్తే ఎట్లయితే తానకెవరూ లేరన్న ఒక స్పృహలో తనకు తాను సాల్వ్ చేసుకుంటాడు. ఒకవేళ సాల్వ్ కాకపోతే హీ యాక్సెప్ట్స్ ఇట్. ఎవరిని బ్లేమ్ చేయడు వాడు. దాని దగ్గర మెడికేషన్ దొరకలే, కొంచెం సెప్టిక్ అయింది, ఒక వారం రోజులు పట్టింది, కొంచెం కాలు వంకర పోయింది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాడు అలా బ్రహ్మాండంగా జీవిస్తాడు. అట్లా కాకుండా మనం సైకలాజికల్గా డిపెండెన్సీ వస్తే దట్ లీడ్స్ టు ఎటర్నల్ మిజరీ. ఇప్పుడు ఈ 2 సినారియోల్లో నేను 2వ సినారియోలో జీవిస్తున్నా. నేను ఎవరి మీద ఆధారపడతలేను. నాకు జ్వరం వస్తే నాకు సానుభూతి చూపేవాళ్ళు నేను అక్కడి నుంచి తరిమేస్తాను. నేను ఎవరితో ఊడిగం చేయించుకోను. నా సావు నేనే తెస్తా, నా బతుకు నేనే బతుకుతా. నేను బట్టలు వేసుకున్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఇది బాగుందా అని అడగను. నాకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఎవడు చెప్పేది ఏంది. నాకు ఎవరైనా చెప్పినా నేను అసలు కేర్ చేయను, అంటే వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టు చూస్తాను నేను. సో ఇదంతా ప్రాక్టీస్ చేయవలసింది డే టు డే లైఫ్లో. ఇప్పుడు ఈ 2 సినారియోల్లో నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఎక్కడ ఉంటావు, ఏది బాగుంటుంది విచారణ చేయాలి. నేనైతే 100%
సెకండ్ దాంట్లోకి వచ్చేసిన. అసలు ఐఎమ్ నాట్ డిపెండ్ అపాన్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్. సొసైటీలో ఉన్నా కాబట్టి అది ఇంటర్డిపెండెన్స్, అది వేరు. కానీ నాకు ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తలేను. నాకు కావాల్సింది నేను తయారు చేసుకుంటాను. నేను ఎదురు అడిగితే ఇవ్వరు. ఇప్పుడు నేను మా ఇంట్లోనే అడిగాను అనుకో, కారు ఇప్పిండి అని, అవుట్ ఆఫ్ కంపాషన్ ఇప్పిస్తా అన్నారు. కానీ ఎప్పుడో చెప్పలేదు. 2 నెలలు అయింది. కోపం వస్తారా? అంటే అనవసరంగా ఒక ప్రాబ్లం ఇష్యూ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా 2 నెలలే అంటే మీ అయ్యే జాగిరారా, పైసలు లేవన్నారు అనుకో, హర్ట్ అయిపోతాం. తర్వాత సరే ఇప్పిస్తాం ఉండు, ఒక సెకండ్ హ్యాండా మళ్ళీ వస్తుంది. సో నీకు నచ్చింది ఎప్పుడు ఎదుటి వ్యక్తి ఇవ్వడు. మనకు కావాల్సింది మనమే సృష్టించుకోవాలి. అందుకని మానసికంగా ఒకరి మీద స్లేవ్ అంటే ఆధారపడి ఉండకూడదు. రెండోది ఆర్థిక భద్రత. ఈ 2 కనుక ఇటు మీద క్లారిటీ వస్తే ఈ సమాజంలో బ్రహ్మాండంగా బతికేయచ్చు. ఇది నేను అర్థం చేసుకున్నది. ఇప్పుడు రెండిట్లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఆఫ్ కెమెరా లేపుతాను. ఓకే, అది నాకు చెప్పకు, ఆలోచించుకో. మళ్ళీ నాకెందుకు చెప్తావు? నువ్వే ఆలోచించుకో. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం తింటారంటే నేను ఇడ్లీ తింటా, వడ తింటా అని చెప్పినట్టు ఎలా జీవిస్తాం అనేది. ఇది ఇంకోటి, ఇది పుస్తకాల్లో చెప్తున్నది కాదు. నేను ప్రాక్టికల్గా చాలామంది లేడీస్ని చూసినప్పుడు అంత బాగుండి కూడా వాళ్ళు మిజరీ ఎందుకు అనిపిస్తుందంటే దే ఆర్ డిపెండ్ అపాన్ సంబడి. చిన్న చిన్న విషయాలకి విపరీతమైన డిపెండెన్సీలు ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ చేసినాక ఎవరో మెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది కూడా స్లేవరీనే. వండి పెట్టి పక్కకు జరుగు, కొంచెం పప్పు బాగాలేదు, కొంచెం పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు యాడ్ చేసుకోండి అని చెప్పేసేయాలి. ఫీల్ అవ్వకూడదు. నాకు సాధ్యమైంది చేసిన డాడీ, అదే ఎక్కువ తిను, లేకపోతే పక్కన ఒట్లుని తెచ్చుకొని తిను, నాకు పని ఉంది. ఓ పని చేయి, రేపటి నుంచి పప్పు నువ్వు చేయి, ఎట్లా చేస్తావు చూస్తా. రెండోది నువ్వు ఎట్లా చేసినా నాకు ఓకే, చేసి పెట్టడమే ఎక్కువ అని అర్థం చేసుకోకుండా మళ్ళీ బాగుంది బాగాలేదేంది అయిపోయింది. ఇంక జీవితంలో నువ్వు చేస్తే తినరు, లేకపోతే తింటారు, పేర్లు పెట్టరు. సో స్పష్టతలోకి చచ్చిపోయే లోపు వస్తా అంటే కుదరదు, ఇప్పుడే రావాలి. సో బాడీ గట్టిగా ఉన్నప్పుడు, మానసిక స్థితి స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇప్పుడే వన్ షుడ్ టేక్ ఏ కాల్ అనేది నేను చెప్తున్నది. చరణ్, నువ్వెక్కడుందో? ఎక్కడుందో అట్లా. సో డిపెండెన్సీ ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది ఎవరిని అడిగినా చెప్తారు. చాలామందికి డిపెండెన్సీ వల్లనే వాళ్ళు బాధపడుతున్నా కూడా తెలియదు. ఈ వాలిడేషన్లోనే ఇరుక్కుపోతారు. ఎవరో తను మెచ్చుకోవాలి, తను బట్టలు వేసుకుంటే ఎవరో ఒక రకంగా చూడాలి, తను వంట చేస్తే శభాష్ అనాలి, తను బయట నుంచి రాగానే అమ్మాయి వచ్చావా, అసలు నువ్వు లేకపోతే అసలు గడవద్దు తెలుసా అని ఎట్లా అనాలి. తర్వాత ఊరికి వెళ్ళగానే చేరావా అని ఫోన్ చేయాలి. ఆ తర్వాత మెసేజ్ పెట్టిన నిమిషానికి ఎంబడి రిప్లై. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే. అసలు అనవసరంగా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ ప్రశాంతతను పోగొట్టే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమొస్తుంది అని క్వశ్చన్ చేసుకోవట్లేదు మనిషి. దట్స్ వే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్క్రియేటివ్. దే ఆర్ బర్డెన్డ్ విత్ ఆల్ నాన్సెన్సికల్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు బి క్రియేటివ్, ఫస్ట్ ఇండిపెండెంట్ కావాలి. ఇదొకటి. ఎవరైనా వివేకానంద జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అమెరికా పోయిన తర్వాత అంత గుడిగా మంచిగా మాట్లాడుతున్నారు. ఇండియన్ సాధు వచ్చాడు, సాఫ్రాన్ కట్టుకున్నాడు, ఏ పంచాయతీలు లేవు. తను మాట్లాడితే ఒక 100 మంది వచ్చి వింటున్నారు. ఆ తర్వాత అప్పుడు ఎలెన్ అతని పేరు ఏదో ఉంటుంది. సో అప్పుడు ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు కదా. సో అతను అసిస్టెంట్గా పెట్టుకున్నాడు, ఎడ్విన్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. తర్వాత ఇతను జ్ఞానయోగం, రాజయోగం, ఆ తర్వాత కర్మయోగం, భక్తి యోగం గురించి మాట్లాడిన లెక్చర్స్ ఇట్లా అలాగే మాట్లాడాడు. అప్పుడు అతను కూర్చొని మొత్తం షార్ట్ హ్యాండ్లో రాశాడు. రాసిన తర్వాత బుక్స్ ప్రింట్ చేశారు. బుక్స్ ప్రింట్ చేసిన తర్వాత నో ప్రాబ్లం అని వివేకానంద ప్రపంచాన్ని నమ్మాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి నుంచి లెటర్ వచ్చిందంట వివేకానందకి. సో ఈ పుస్తకాలు కాపీరైట్స్ మావి, మీరు ప్రింట్ చేసుకోవద్దన్నాడు. మొట్టమొదటిసారి షాక్ తిన్నాడు. అసలు కాపీరైట్ ఏంది? నేను మాట్లాడినా, వాడు రాసిండు, టైప్ కొట్టిండు, ప్రింట్ చేసిన, నా బొమ్మ పెట్టినా, మా గురువు గారిది పెట్టినా. మరి కాపీరైట్ ఏంటంటే అప్పుడు కాపీరైట్ క్లాస్ని చదివాడు. ఎప్పుడు? 100 ఏళ్ల క్రితం. అప్పుడు తెలిసింది ఇంటలెక్చువాలిటీ కూడా ఒక ప్రాపర్టీ లాంటిది. వివేకానందం మేల్కొన్నాడు, వాడితో ఫైట్ చేయలే. వాడి దగ్గరికి పోయి, నువ్వు నాకు ఒక అవకాశాన్ని, నేను నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకుండా చూస్తా. ఇది నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు నేను మాట్లాడేది, ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆలోచింపజేయడానికి. అంటే ఆ విషయం మీకు బోధపరచడానికి అట్లా చెప్పాను. డోంట్ ట్రస్ట్ పీపుల్. నీకు సంబంధించింది నువ్వు కాపీరైట్ చేసి పెట్టుకో. ఈరోజు కాకపోతే 100 ఏళ్ల తర్వాతైనా నీ నాలెడ్జ్ని కానీ ఎవరు కాపీ చేయలేరు.
సో ఇమ్మీడియట్గా వివేకానంద కేమ్ టు ఏ కంక్లూజన్, కాపీరైట్ ఒక్కటే కాదు, ఇంకా ఏమేం చేస్తే నా మాట్లాడే మాట కానీ మా గురువు గారు కానీ జ్ఞానం కానీ భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. అక్కడనే పుట్టింది రామకృష్ణ మిషన్. లేకపోతే సన్యాసిని నాకెందుకు అనుకుంటే అయ్యేది కాదు. ఎన్ని కష్టాలు పడ్డాడు. రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే పరమహంసకు అర్థం కాలేదు, ఆ తర్వాత నిరంజనానందకు అర్థం కాలేదు. నిరంజనానంద గంగానది ఒడ్డునుంటే వివేకానంద కలిసినప్పుడు అన్నంటే, ఎందుకు వివేకానంద మన గురువుగారి ధ్యానంలో ఉంటే సరిపోయేదానికి ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు దేశ విదేశాలు తిరుగుతున్నావు, ఏమొస్తుంది, ప్రశాంతంగా ఉండు, గురువుగారిని అర్థం చేసుకో అంటే, చూడండి స్వామీజీ, మీరు ప్రశాంతంగా ఉండాలనుకున్నారు, మీరు ఉండండి, కానీ నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కావాలంటే ఇంకో 500 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం నేను చెప్పేది మీకు అర్థమయ్యే స్థితిలో లేదు. నేను ప్రపంచాన్ని చూసి ఒకటి అర్థం చేసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా. మీరు నేను బాగుంటే చాలని అక్కడ ఉన్నారు. అందుకని మీ ఆశీర్వాదం చాలు, నాకు సలహా వద్దు అని ఆ టైప్లో చెప్పి ఈ లెఫ్ట్. ఆ తర్వాత వివేకానంద, తురియానంద, అభేదానంద ముగ్గురు ఇంటలెక్చువల్స్ రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అసలు వాళ్ళ ఉత్తరాలు చదివితే మనం ఆశ్చర్యపోతాం. ఏ రేంజ్ డిబేటు, ఏ రేంజ్ బ్రెయిన్ స్ట్రామింగ్ వరకు ఒక 6-7 సంవత్సరాలే పనిచేసారు. డే ఇన్ డే అవుట్ పనిచేశారు. వివేకానంద బ్రిటన్లో లెక్చర్స్ ఇస్తే తుర్యానంద అమెరికాలో ఆ రోజుల్లో పడవల పోతే 3 నెలలు పడుతుంది ఇండియా నుంచి అమెరికా పోవడానికి. 3 నెలలు పోయారు. అంటే ఎంత వాళ్ళ అమ్మను వదిలిపెట్టి, ఊరిని వదిలిపెట్టి, గురువుని వదిలిపెట్టి ఏం తీసుకుపోతుంది వాళ్ళని? వాళ్ళకున్న సెల్ఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. అందుకని ఎప్పుడు నేను మా నాయన అడ్డు పెట్టుకొని ఉంటా, నాకు ఈ ఇంట్లో కూర్చుంటుంది హాయిగా ఉంటుంది. అయిపోయా మా సర్వనాశనం దొబ్బనాశనం అని మా ఊర్లో ఒకడు కథ చెప్పేటోడు. ఇట్లనే స్టార్ట్ అవుతుంది. సో ఆ వివేకానంద తురియానంద మధ్యన ఒక చిన్న డిస్కషన్ జరిగింది, అది చెప్పి ముగిస్తా. అంటే వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళే. అప్పుడు తురియానంద ఒక స్పీచ్ ఇచ్చి రామకృష్ణ పరమహంసకి జై అని నినాదాలు చేయించాడంట. ఈ విషయం వివేకానందకు తెలిసి ఈ బికేమ్ వెరీ సీరియస్. ఇంకొకసారి స్పీచ్ ఇచ్చినాక రామకృష్ణ పరమహంసకి జై అనిపించామనుకో బాగుండదు. తర్వాత తురియానంద్ అన్నాడంట, పుస్తకాల మీద నీ బొమ్మ ఏంది, గురువుగారి బొమ్మ ఉండాలి కదా అన్నాడంట. అరే బాబు, నువ్వు ఆవేశంలో, ఒక ఉన్మత్త ఆవేశంలో మాట్లాడుతున్నావు. గురువుగారిని ఫోటో హృదయంలో పెట్టుకో. గురువుగారి ఫోటో పెడితే పుస్తకాలు సేల్ కావు. ప్రస్తుతం నా బొమ్మకి సేలబిలిటీ ఉంది, అందుకని నా బొమ్మ పెట్టుకుంటున్నా. ఒక 25-30 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు గురువుగారి ఫోటో ఫ్రంట్కి వస్తుంది. నీకు అర్థం కాకపోతే చెయ్యకు, కానీ వాదులు అడగకు నాతోటి. అట్లాంటి అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి, అట్లా ఉన్నవాడు ఎప్పుడు నచ్చాడు. తురియానంద రసోబసలో పోయాడంట గురువుగారు అనుకుంటా. వివేకానంద క్లియర్గా ఉన్నాడు. అందుకే ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఉంది, రామకృష్ణ మఠ్ నడుస్తుంది, దాంట్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పబ్లికేషన్స్ బయటకు వచ్చి. అంటే ఒక వ్యక్తికి ఉన్న స్పష్టత కొన్ని లక్షల మందికి దారి చూపుతుంది. వాడు వినడు, ఎందుకంటే వాడి స్పష్టత వేరు, అందరికీ అర్థం కావాలని ఏముంది. అందుకని ఎవరి స్పష్టతలోకి వాళ్ళు రావాలి. అదే పూర్తి విచారణ చేయడం అంటే కొంచెం కొంచెం తెలుసుకొని, ఉదాహరణకి ఇదే పుస్తకాలు కాపీరైట్ ఇష్యూ దగ్గర, కాపీరైట్ దగ్గర వచ్చిందనమాట. తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, వివేకానంద పెట్టిన రామకృష్ణ మిషన్ ఫస్ట్ లోగో ఉంటుంది. మీరు చూశారు ఎప్పుడన్నా? ఇట్లా 2 హంసలు ఉండి ఒక లోగో ఉంటుంది. ఆ లోగో డిజైనింగ్ వెనుక వివేకానంద థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఊరికే డిజైన్ చేసింది కాదు. అసలు హంసలు ఎందుకు పెట్టిండు, ఆ సర్క్యులర్ ఎందుకు ఉంది, దానిలో బట్టి అది మొత్తం చెప్పాడు ఆయన. ఈ రోజు కాదు, ఆ రోజు. వివేకానంద ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. అందుకని ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో మన ప్రశాంతత పోకుండా మనం ఏం చేయాలనేది మనమే అవగాహన తెచ్చుకోవాలి. మన వెపన్స్ మనం తయారు చేసి పెట్టుకోవాలి. మాటలు మంచి మాట్లాడడం తెలుసుకో, బిహేవియర్ ఇప్పుడే సరి చేసి పెట్టుకో, డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకొని పెట్టుకో, తర్వాత ఎక్కడో ఎట్లా బిహేవ్ చేయాలో తెలుసుకో, ఏది పట్టించుకోవాలి ఇప్పుడే తెలుసుకోవాలి. అది నేను ఎప్పుడో తెలుసుకుంటా, సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుంటా అంటే కుదరదు. ఎక్స్ట్రా ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సమాజంలో ఉన్నాం కదా, అడవిలో లేమనం. ఇప్పుడు అడవిలో ఉన్నాం అనుకో, పూలు వస్తే ఏం చేయాలి, జింక్ వస్తే ఏం చేయాలి, కోడిని పట్టుకోవాలి, అవి కూడా తెలుసుకోవాలి. ఎక్కడైనా తెలుసుకునేది ఒకటి ఉంటుంది కదా, లేకపోతే చచ్చిపోతావు. ఇక్కడైనా అంతే, అక్కడైనా అంతే. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. అట్లా వివేకానంద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అనే సినిమా యాక్టర్ తెలుసా? వాళ్ళ బ్రదరు పెద్ద లాయర్, కేసీఆర్కి ఆయనే లాయర్ అనమాట. అతని దగ్గర మా బ్రదరు అసిస్టెంట్గా పనిచేస్తాడు. చిన్న ఇష్యూ చెప్పాడనమాట.
అంటే ఎలా ఉంటారు మనుషులు, ఒకడికి లా చదవాలి, లాయర్ అయిపోవాలని గొప్ప ఉత్సుకత. వాడు వచ్చి చేరాడు, సార్ నేను మీ దగ్గర నేను చేస్తాను సార్. అరే నువ్వు ఇప్పటికే చాలామంది ఉన్నారా నాకు అసిస్టెంట్లు, నువ్వు వద్దు అని చెప్తే, లేదు సార్ నేను మీ దగ్గర చేస్తా అంటే, వీడు బుర్ర తింటున్నాడు. సరే నువ్వు జూనియర్ లాయర్ ఉండు, వాడు రావు అని చెప్పిన తర్వాత, సార్ నాకు ఏదైనా పని చెప్పండి సార్ అంటే, వాడికి ఎక్కడ లేని ఉత్సాహం ఉంది, కానీ పని నేర్చుకోవడం మీద ఆసక్తి లేదు. వాడికి ఏదో చేసేయాలి, ఇప్పటికిప్పుడు సాధించాలి, మన సీనియర్ లాయర్కి దగ్గర జరగాలని వాడే అనుకుంటున్నాడు. ఒకసారి ఇట్లా జరిగిందంట. అరే అని విలువ రాడేదో పని అంటున్నాడు, విలువ సార్ అంటే నాంపల్లి కోర్టుకు పోయి, అలాగే సార్ అని బండి వేసుకొని వెళ్ళిపోయాడు. ఫోన్ చేసింది ఇక్కడ చాదరగట్టు రాగానే, సార్ నాంపల్లి కోర్టుకు పోయిందరు కానీ మొత్తం చెప్పలేదు సార్ మీరంటే, మొత్తం చెప్పేదాకా ఏడున్నావురా నువ్వు, అట్టే వీకినావు సార్ చెప్పండి అంటే, నేను ఫోన్లో చెప్పాను కదా వెనక్కిరా. వాళ్ళు వచ్చింది, రా నాంపల్లి కోర్టుకు పోయి అక్కడ చంద్రమౌళి సార్ ఉంటాడు, అలాగే సార్ కలువు అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి పోయి గుడ్ ఈవినింగ్ చిన్న వీడియో చేస్తున్నాను. చంద్రమౌళి సార్ కలిసిన తర్వాత, సార్ నాంపల్లి కోర్టుకు చంద్రమౌళి సార్ అంటే మీరే కదా, మిమ్మల్ని కలవమన్నాడు కానీ ఎందుకో చెప్పలేదు, ఫోన్ చేసి కనుక్కో. సార్ నాంపల్లి కోర్టుకు పోయి చంద్రమౌళి సార్ని కలవమన్నారు కానీ ఎందుకో చెప్పలేదంటే, నువ్వు చెప్పేదాకా ఏడున్నావురా, మళ్ళీ అట్లే ఉరుకుతీవి, నువ్వు సగం వినగానే అదే పూర్తయింది అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ నిక్కిరా, చాలా దూరం అవుతుంది సార్, అటు నుంచి అటు ఊరికి పో, లేదా వస్తున్నా సార్. మళ్ళీ వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టుకు పోయి చంద్రమౌళి సార్ని కలిసి, ఆ తర్వాత అఫిడవిట్ తీసుకో, అలాగే సార్ మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ అఫిడవిట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటే, నేను చెప్పాను నువ్వు వస్తే చెప్తా, నేను వస్తానే మిగతా జూనియర్ లాయర్స్ మీద చెప్పినంట, వీడిని పట్టుకొని రా, వీడు మూమెంట్ పోతున్నాడు. పట్టుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు, పోయి చంద్రమౌళి సార్ని కలిసి అఫిడవిట్ తీసుకొని అది కోర్టులో సబ్మిట్ చేసి బెయిల్ డేట్ తీసుకొని రా, అది ఇట్లే ఉన్నాయంట. అయిపోయిందంటే, సార్ నాకు ఎందుకో తెలుసలేదు సార్ ఏది అయిపోయింది ఏది మధ్యలో ఉందని. అట్లనే మనకు కూడా లైఫ్లో అనేది తెలియవు. ఎవడైతే పరచింతన మానేసి వేరే వాళ్ళ విషయాలు వదిలేసి కొంతసేపు సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తాడో వాడికే దొరుకుతుంది. ఇప్పుడు ఎవడన్నా కార్ మెకానిక్ నేర్చుకున్నాను, వాడు 5-10 నిమిషాలు దాన్ని కార్ దగ్గరకు పోతే వాడికి మెకానిక్ ఎట్లా వస్తుంది? వాడు బట్టలన్నీ నల్లగా వేసుకొని వాడు నల్లగా అయిపోయి కారు కింద కొన్ని గంటలు ఉండి కొన్ని వందల గంటలు చూస్తే దెన్ హీ విల్ అండర్స్టాండ్. అట్లనే లైఫ్ కూడా కదా, ఇది ఎవరు చెప్పరు. అందుకని మన లైఫ్ మనదే నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకుంటేనే లైఫ్లో కాంతి వస్తుంది. డిపెండెన్సీ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఖచ్చితంగా డిస్ప్యూట్స్ వస్తాయి. అందుకని ఫస్టే దాని నుంచి బయటపడి స్నేహం చేయాలి, మనది మనం ఉంచుకొని ఒకరితో సినిమాకు పోవాలి. వాడు సినిమాకు పోయిన తర్వాత నేను రానంటే నేను వెళ్ళిపోతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, అట్లా కాకుండా వాడి మీద నమ్మకంతో పోయినా అనుకో నీకు కోపం వస్తుంది. ఆబ్వియస్లీ మనం అనుకున్నట్టు ఎవ్వడు ఎల్లకాలం ప్రవర్తించాడు. అసలు అమ్మ ప్రవర్తించదు కొడుకు అనుకున్నట్టు, భర్త ప్రవర్తించదు భార్య అనుకున్నట్టు, అట్లా కుదరదు. అట్లీస్ట్ ఇదైతే నేను అర్థం చేసుకున్నా. అందుకని ఎవరు ఎట్లున్నా ఓకే, వాళ్ళతో ఉంటే ఓకే, లేకపోయినా నేనున్నాను, ఐ విల్ కంటిన్యూ. మళ్ళీ ఎప్పుడప్పుడు కలిసినప్పుడు మళ్ళీ ఆ పాతదంతా తీసుకురాను, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఆ 2 సందర్భాల్లో ఎవరెక్కడ ఉంటారు అనేది ఆలోచించుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన శ్రీమతి బంగారం సినిమా చూడడం కూడా ఇంపార్టెంటే, కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇది.